హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మళ్ళా చెప్పుకుందాం కృష్ణమూర్తి గారిది. సమస్యలు లేని మనిషి ఉండడు. ఒక సమస్యకు మీరు ఇచ్చే గమనమే ఒక శక్తి. మనం ఇచ్చే గమనమే ఒక శక్తి. సమస్య రాగానే భయపడిపోతాం. ఇంకా చిన్న సమస్యని పెద్ద సమస్యగా భావించుకొని భయపడిపోతాం అన్నమాట. అందుకని మనం గమనిస్తేనంట అదే మన శక్తి. అదే సమస్యను పరిష్కరిస్తుంది. ఆ గమనించడంలోనే మనకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నమాట. పూర్తి గమనం ఇచ్చినప్పుడు, సర్వశక్తిని వినియోగించినప్పుడు మనమే ఉంటాం. ఇంకా పూర్తి గమనం మాటలు అర్థం చేసుకోవాలి. ఇచ్చినప్పుడు సర్వశక్తిని వినియోగించినప్పుడు మనమే ఉంటాం. మరి ఏమీ ఉండదు. కావున పరిశీలకుడు అంటూ వేరుగా ఎవరూ ఉండరు. ఉన్నత స్థాయిలో ఈ సర్వశక్తి, వివేకం సహజంగా మానసిక స్థితి పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి. మన సమస్య రాగానే ముందు మనసు పాడు చేసేసుకుంటాం కదా. మరి మానసిక స్థితి నిశ్శబ్దంగా ఉండాలంటున్నాడు ఈయన. సహజంగా ఉండాలంట. మరి సహజంగా ఉండాలంటే మనకి ఎంత శక్తి కూడా తీసుకోవాలంటే, సమస్యలు వచ్చినప్పుడు కూడా సహజంగా మనం ఉండాలని ప్రయత్నించాలని కూడా మనం అనుకోము. సహజంగా మానసిక స్థితి పూర్తి నిశ్శబ్దంగా ఉండాలని చెప్తున్నాడు. ఆ నిశ్శబ్దం, నిశ్చలత పూర్తి గమనం ఉన్నప్పుడే ఏర్పడుతుందంట. ఇది తెచ్చిపెట్టుకున్న నిశ్చలత కాదు, పూర్తి నిశ్శబ్దం, మౌనం. ఇదే మనసు యొక్క ఉన్నత రూపం అంట. పూర్తి నిశ్శబ్దం, మౌనం, ఇదే మనసు యొక్క ఉన్నత రూపం. ఈ స్థాయిలో ఏం జరుగుతుందో మాటల్లో చెప్పడానికి వీల్లేదంటున్నాడు ఆయన. వీల్లేదంటున్నాడా? మరి ఎలా చెప్పాలి? ఎందుకంటే మాటల్లో చెప్పినది ఎన్నడూ యథార్థం కాదు. మన మాటలు ఎలా చెప్తామంటే మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము, ఎంతవరకు మనం దర్శనం చేసాము, మనం ఎంతవరకు మా మనసు ఆలోచించిందో అంతవరకే మనం మాటల్లో చెప్తాం. అది యథార్థం కానే కాదంటున్నాడు. మనంతటా మనం కనుక్కోవడానికి మనమే దీని లోపలకు వెళ్ళాలి. సమస్య లోపలికి వెళ్ళాలంట. ఒక సమస్య ప్రతి ఇతర సమస్యతో ముడిపడి ఉంటుంది. ఒక సమస్యను పూర్తిగా పరిష్కారం చేస్తే అది ఏ సమస్య అయినా సరే వాటి అంతటవే హరించిపోతాయి. ఒక సమస్యకి అనేక సమస్యలకి ముడిపడి ఉంటాయంట. ఏదో ఒక దాన్ని మనం పరిష్కారం చేస్తే అది ఏ సమస్య అయినా సరే వాటంతటవే హరించుకుపోతాయని తెలిసి వస్తుంది. మరి మనకు వచ్చే సమస్యలన్నీ అప్పుడు మనం కంగారు పడి అలా తొందరపడి అలా బాధపడతాం. కానీ ఏ సమస్య అట్టే ఉండిపోలేదు, అన్నీ దాటేస్తున్నాం కూడా. దాని అంతటా అదే హరించుకుపోతాయి అని అప్పుడు మనకు తెలిసి వస్తుందంట. సమస్య యొక్క మరి సమగ్ర రూపాన్ని చూడాలి మనం. చూడకుండా మనం ఇలా కంగారుగా బాధపడి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా ఇలాగలాగని భయపడుతూ ఉంటాం. అలా కాకుండా సమగ్ర రూపాన్ని, స్వభావ స్వరూపాలను గమనించడమే కాకుండా స్వభావ స్వరూపాలను, దాని స్వభావం ఏంటి, సమస్య యొక్క స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి గమనించడమే కాకుండా దానిని సంపూర్ణంగా చూడగలగాలంట. సమస్య ఉత్పన్నం కాగానే దానిని పరిష్కరించివేయాలి. సమస్య రాగానే మనం దాన్ని రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని కాలయాపన చేయకూడదు. వెంటనే సమస్య ఉత్పన్నం కాగానే దాన్ని పరిష్కరించేయాలి. మనసులో పాతుకుపోయేలా ఉంచుకోకూడదు. మనం దాన్ని ఎదుర్కోలేక ఏం చేస్తాం, అవాయిడ్ చేయాలని, తప్పించుకోవాలని మనం పట్టించుకోనట్టుగా నటిస్తాం. కానీ ఆ సమస్య మనం పట్టించుకోనంత మాత్రాన అది ఎక్కడికి పోదు. పరిష్కారం చేసుకుంటేనే పోద్ది. అందుకని ఆ సమస్యను పాతుకుపోయేలా ఉంచుకోకూడదు. సమస్యను మురగబెడితే వికృత రూపం దాలుస్తుంది. ఇంకా 4 సమస్యలు తీసుకొస్తుంది. అందుకని తక్షణమే పరిష్కరించుకోవాలి. తక్షణమే ఏ సమస్య అయినా ఏదైనా సరే, మనకు కనిపించిన ఆనందమైనా సరే, అందమైనా సరే, ఏదైనా సరే తక్షణం చేయవలసింది, తక్షణం చూడవలసిందే. కానీ మనం రేపు చేద్దాం, మాపు చేద్దాం అంటే కుదరదు. ఇలాంటి భావాలు కృష్ణమూర్తి గారి భావాలంటే ఆయన దర్శించి దాన్ని సమూలంగా కనుక్కొని ఆలోచించి ఆయన చెప్తారు. మరి మనం కూడా అలాగే దాన్ని తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవాలంటే మనం కూడా కొంచెం ఆ స్థాయికి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. మనకి ఒక నవీన విజ్ఞానం అన్నమాట ఇది. అంటే మనం దీన్ని ఉపయోగించుకుని మన సమస్యల్లో కూడా, మనకు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ మనం కూడా దాన్ని అందుకోవచ్చు. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం.